నాగార్జునసాగర్లోని నిల్వ ఉన్న నీటిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, ఆయకట్టు రైతులు వరి వేసుకోవద్దన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులలో ఉన్న నీరు తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఆ తర్వాతే పంటల గురించి ఆలోచించడం జరుగుతుందని తెలిపారు. వర్షాలు లేకపోవడం, రాబోయే రోజుల్లో ఎగురు ప్రాంతాల నుంచి నీరు వచ్చే అవకాశం లేనందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలని కోరారు. ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వారిని అభినందిస్తూ ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావంతో గత కొన్ని దశాబ్దాలుగా ఇప్పుడు కూడా ఇంత కరువు రాలేదు. లేదా వర్షాకాలం లాగానే లేదు. మనం ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో పూర్తిగా ఇబ్బందుల్లో ఈరోజు రాబో కాలంలో ఎంత ఇబ్బంది ఉంటుందో మళ్ళా ఇప్పుడే చెప్పినట్టు సూపర్ ఎల్నినో సెప్టెంబర్లో ఉంటుంది అని చెప్పి మనం మ్యాప్ ద్వారా కూడా చూపించడం జరిగింది. అందుకనే దాని మీద ఇప్పటికెళ్ళి ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా సమయం కేటాయించి ఏ విధంగా ఎదుర్కోవాలనో మ్యాక్సిమం శక్తివంతులు లేకుండా కష్టపడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇందులో పాల్గొంటున్న మా మేయర్ బుర్రి చైతన్య గారు, సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అలాగే మార్కెట్ చైర్మన్లు, అనకాపల్లి జిల్లా